హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది నేను ఆటోలో వ్లాగ్ చేయక. ఈ విషయం ఏంటంటే నాకు రైడ్ స్టార్ట్ చేయడానికి ఇంకా ఒక 2 days మాత్రమే ఉంది. ఈ 2 daysలో నాకు కొంచెం మనీ అయితే అవసరం అయితే చాలా ఉంది. సో ఎట్లనైనా చేసి ఈ 2 daysలో నేను అనుకున్న మనీ అయితే నేనైతే ఆన్ అయితే చేయాలి. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది, 10:30 అవుతుంది. ఈ 10:30 సో ఈరోజు వచ్చేసి సండే అనమాట. ఈ 2 daysలో నేను దగ్గర 4,000 రూపీస్ అన్న ఖచ్చితంగా ఎర్న్ చేయాలి. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఊబర్ కూడా డబ్బులు అయితే చాలా బాగా అయినా ఇస్తుంది, ఇన్కమ్. బుకింగ్స్ కూడా మంచిగా అయితే పడుతున్నాయి. ఎట్లైనా చేసి ఈ 2 daysలో ఒక 4,000 నుంచి 5,000 వరకు అయితే నేనైతే డబ్బులు ఎర్న్ చేయాలి. సో ఇప్పుడైతే ఈరోజు సండే, ఇప్పుడు 10:30 అయింది టైము. ఈరోజు అయితే నేను ఇప్పుడు డ్యూటీ అయితే ఆన్ చేస్తున్నా. సండే కాబట్టి మనకు బుకింగ్స్ అనేటివి దగ్గర 12 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. సో ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి, కానీ ఇంకా తప్పదు, ఒకటి కావాలంటే ఒకటి చేసుకోక తప్పదు. సో ఇప్పుడైతే నేనైతే డ్యూటీ చేస్తా. ఈరోజు డ్యూటీ చేసి దగ్గర ఈరోజు ఎంత సంపాదిస్తా నైట్ వరకు అనేది అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా. సో ఇప్పుడైతే రైడ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే నేను డ్యూటీ అయితే ఆన్ చేస్తున్నా. టైం చూసుకోవచ్చు, ఒక 10:23 అవుతుంది. ఇప్పుడు 20 బుకింగ్స్కి 300 రూపీస్ ఇన్సెంటివ్ అయితే పెట్టిండు. ఇది గత ఒక 20-30 డేస్ నుంచి అయితే ఈ ఇన్సెంటివ్ అయితే పెట్టిండు. పర్లేదు, ఈ మధ్యకాలంలో బుకింగ్స్ అయితే బాగానే వస్తున్నాయి. సో ఈరోజు సండే కాబట్టి ఇంకా బుకింగ్స్ అయితే స్టార్ట్ కాలేదు. 12 తర్వాత 12 నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడే ఒక చిన్న బుకింగ్ అయితే వచ్చింది. సో ఇది డిస్టెన్స్ చాలా దూరం ఉంది కాబట్టి నేనైతే దీన్ని పిక్ చేసుకుంటలేను. సో నాకు మెయిన్, నేను ఈ అత్తాపూర్లో ఉన్నా. ఇక్కడ నుంచి నేను గచ్చిబౌలి వెళ్ళిపోయానంటే ఇంక అక్కడ మొత్తం నేను బుకింగ్స్ అయితే నడుపుకుంటా. ఎక్కువ బిజినెస్ అక్కడనే జరుగుతుంది కాబట్టి నేను ఎవ్రీడే అటే వెళ్తాను అనమాట. ప్రజెంట్ నేను మూసీ నది పక్కన అయితే ఉన్నా. సో చూద్దాం ఈరోజు నేను ఎంత ఆన్ చేస్తా అనేది. May 1st అని చెప్పినా కదా, May 1st నేనైతే రైడ్ ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నా. సో చూద్దాం ఈరోజు ఎంత కొడతా ఎంత లేదనేది అయితే వీడియో ఎండ్ అయ్యేలోకి చూద్దాం. సాటర్డే సండే రోజు అయితే అత్తాపూర్ నుంచి అయితే రైడ్స్ చాలా తక్కువ అయితే ఉంటాయి. మెల్లగా నార్సింగ్ రూట్ పట్టుకొని గచ్చిబౌలి నుంచి వెళ్దామని చెప్పి మెల్లగా వస్తుంటే మై హోమ్ అవతార్ నుంచి అయితే నాకైతే ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది. మై హోమ్ అవతార్ నుంచి నాకు రాయదుర్గ్ మెట్రో స్టేషన్ అయితే పడ్డది. ఇక అక్కడికి వెళ్ళి కస్టమర్ని పికప్ చేసుకొని ఇక రైడ్ అయితే స్టార్ట్ చేస్తా. ఇప్పుడైతే నా ఫస్ట్ రైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే 129 రూపీస్ అయితే నేను అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నా. ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాము. క్లోజ్ చేసిన తర్వాత ఈ ట్రిప్కు నాకు ఎంత మనీ వచ్చింది అనేది అయితే ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ట్రిప్కి వచ్చిన అమౌంట్ వచ్చేసి ఈ ట్రిప్కి వచ్చిన అమౌంట్ వచ్చేసి 128 రూపీస్ అయితే నాకు వచ్చింది. ఈ ట్రిప్ ఎంత డిస్టెన్స్ అయితే కవర్ చేసినానో చూపిస్తాను ఇప్పుడు. సో ఈ ట్రిప్ డిస్టెన్స్ వచ్చేసి 6.7 కిలోమీటర్స్ వస్తే నాకు 128 రూపీస్ అయితే వచ్చింది. ఇక ఇక్కడ మనకు ముందు రాయదుర్గ్ మెట్రో స్టేషన్ అయితే కనిపిస్తుంది కదా, మనకు ఇక్కడ నుంచి ఇక నాన్ స్టాప్ బుకింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. రాయదుర్గ్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, గౌరీదొడ్డి, డిఎన్జిఎస్ కాలనీ, ఇక బుకింగ్స్ అయితే కంటిన్యూస్ అయితే ఉంటాయి మనకు. సో సాటర్డే, మండే నుంచి ఫ్రైడే వరకు అయితే ఫుల్ బుకింగ్స్ అయితే ఉంటాయి. ఇక ఆఫ్టర్నూన్ నుంచి అయితే సాటర్డే సండే ఆఫ్టర్నూన్ నుంచి అట్లా మెల్లగా బుకింగ్స్ అయితే పడుతుంటాయి. సో ఇప్పుడు మనం బుకింగ్ వచ్చే వరకు అయితే మనం అయితే వెయిట్ చేద్దాము. ఎక్కడ బుకింగ్ వస్తుందో చూసి మంచి బుకింగ్ అయితే పిక్ చేసుకొని వెళ్ళిపోదాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. అన్నం తిని ఒక గంటన్నర సేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి కూర్చున్నా. ఇప్పుడు టైం 4 అవుతుంది. ఇక్కడ వెదర్ మనం చూసుకుంటే వెదర్ ఇప్పుడు కూడా దగ్గర 40 ఉంది. ఎండ వేడైతే చూడొచ్చు, 40 వేడి అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇక మొహం కడుక్కొని డ్యూటీ అయితే ఆన్ చేద్దాం మళ్ళీ. సో మార్నింగ్ 10:30కి స్టార్ట్ చేసిన నేను. మార్నింగ్ 10:30కి స్టార్ట్ చేసి 1000 రూపీస్ అయితే కొట్టిన. ఒక 9 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసిన. ఇంకా 11 ట్రిప్స్ ఉన్నాయి. ఈ 11 ట్రిప్స్ ఇక కొట్టేసుకొని ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ చేస్తా. ఈ 11 ట్రిప్స్ కొట్టిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతా. దగ్గర ఎట్లా లేదన్నా ఒక 2-5 వరకు అన్నా ఈరోజు చేయాలని అనుకుంటున్నా. సో చూద్దాం ఇక ఎంతవరకు అవుతుందో ఈరోజు.
సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ మనము కోకాపేట్ దగ్గర గార్ బిల్డింగ్ దగ్గర అయితే ఆగిన. నేను ఇక ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇక లాస్ట్ డ్రాప్ ఇందాకనే కొట్టేసిన. సో ఇది వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ అనమాట. ఇక్కడ కోకాపేట్ గార్ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నా. ఇప్పుడు ఈరోజు నేను ఎంత చేసినా ఎంత లేదనేది అయితే చూపిస్తా. సో ఇప్పుడు ఒక చిన్న బుకింగ్ అయితే వస్తుంది కానీ ఇంకా నేను తీసుకొని ఇంకా ఓకే మస్తు అయిపోయింది. సో ఈరోజు వచ్చేసి 21 ట్రిప్స్ అయితే చేసిన. అట్లా 2779 రూపీస్ అయితే అయ్యింది. సో ఇది ఇక రేపు ఒక్కరోజు కూడా బండి నడిపిస్తా. రేపు కూడా కొద్దిగా ఇట్లనే మంచిగా బిజినెస్ అయితే ఇక ఎల్లుండి ఒకరోజు ఇంటికాడ రెస్ట్ తీసుకొని ఇక ఫస్ట్కి అయితే రైడ్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇక నాకు ప్రతి రూపాయి నాకు చాలా ఇంపార్టెంట్ కదా, అందుకని చెప్పి కొద్దిగా ఈ మధ్య గట్టిగా కష్టపడుతున్నా. ఆటోలో కష్టపడ్డ డబ్బులతోటే నేనైతే రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంట్లో అయితే ఒక్క రూపాయి ఇట్లా నేనైతే అడిగాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అట్లనే ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ నేను 2700 అయితే చూపిస్తుంది కదా, ఇందులో నేను ఎవ్రీ డే కూడా ఒకవేళ బిజినెస్ ఇట్లనే కానీ చేస్తే ఖచ్చితంగా 500 రూపీస్ అయితే నేను ఫ్యూల్ అయితే కొట్టిస్తా. నాకు అక్కడక్కడ బుకింగ్స్ అయితే వస్తున్నాయి కానీ ఇక నేను చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు నేను గర్ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నా కదా, ఇంకా మ్యాక్సిమం ఇంకా ఎవ్రీ డే నేను ఇక్కడ నుంచి ఖాళీగా అయితే ఇంటికి వెళ్ళిపోతా. దగ్గర ఒక 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ వచ్చి దగ్గర 4-5 ఇయర్స్ నుంచి అయితే నేను ఇక్కడ చేస్తున్నా. సో మనకు ఎదురుగా బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ వచ్చేసి హైదరాబాద్లోనే హైయెస్ట్ హైట్ ఉన్న బిల్డింగ్ ఇదే అనమాట, సాస్ బిల్డింగ్. అంటే ఈ బిల్డింగ్ నేమ్ అయితే సాస్ అని కనిపిస్తుంది కానీ ఈ బిల్డింగ్ పేరు ఏందనేది అయితే నాకు కూడా అంత క్లారిటీ లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. సో ఈ బిల్డింగ్ వచ్చేసి కోకాపేట్ దగ్గర అయితే ఉంటుంది. సో ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.